సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు కానీ మేం లోకల్ అనే ఫేమస్ డైలాగ్ శ్రీకాకుళం పట్టణానికి అచ్చంగా సెట్ అవుతుందట. ఇక్కడికి కార్పొరేషన్ కమిషనర్గా ఎవరొచ్చినా పట్టుమని 10 రోజులైనా ఉండటం లేదట. అయితే సస్పెండ్లు బదిలీలు లేకపోతే ఈ పదవి మాకొద్దు బాబోయ్ అని వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయేలా చేస్తున్నారట. ఎందుకంటే ఈ కార్పొరేషన్లో పనిచేయాలంటే నిజాయితీ పనికిరాదట. జీ హుజూర్ నీ బాంచన్ దొర అంటూ ప్రజాప్రతినిధులకు వారి అనుమాయులకు సలాం కొట్టాలట. అప్పుడే ఇక్కడ ఉద్యోగం చేయగలరట. ఇంతకు సిక్కోలు కార్పొరేషన్లో ఏం జరుగుతుంది? కమిషనర్లు ఎందుకు అలా వచ్చి ఇలా వెళ్తున్నారు? వాచ్ దిస్. శ్రీకాకుళం నగరం 2015లో మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది. అయితే ఇక్కడ ఎంతోమంది కమిషనర్లు మారుతున్నారే తప్ప ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదు. ఉద్యోగుల సహాయ నిరాకరణ, అవినీతి, కాంట్రాక్టర్లు, స్థానిక నేతల బెదిరింపులు, ఒత్తిళ్ల ఫలితంగా కమిషనర్లు పదే పదే బదిలీ అవుతున్నారట. కమిషనర్గా వచ్చిన ఏ అధికారి కూడా ఎక్కువ రోజులు ఉండలేరట. శ్రీకాకుళం పట్టణ మున్సిపల్ కమిషనర్గా ఉన్న హనుమంతు కూర్మారావుని ఇటీవల తన మాతృశాఖకు పంపి ఆయన స్థానంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ను ఇక్కడికి రప్పించారు. ఇక్కడికి ఆయన బదిలీ అయి ఎన్ని రోజులు కాకముందే తిరిగి పంపించేశారు. ఎందుకు కూర్మారావును ట్రాన్స్ఫర్ చేశారనే ఉద్యోగులను, నాయకులను అడిగితే ఆయనకి మున్సిపల్ శాఖలో పనిచేసే అనుభవం లేదయ్యా అంటూ ఒక సాకు చూపిస్తున్నారట. మరికొందరు ఒక అడుగు ముందుకేసి కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతూ పేమెంట్లు చేయకపోవటం ఉద్యోగులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారు అంటూ కొందరు ఆయనపై ఆడిపోసుకుంటున్నారట. రెండు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కమిషనర్గా ఉన్న చల్లా ఓబిలేష్ సుడాకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిని తమీం అన్సారియా కొద్ది రోజులు మాత్రమే పనిచేయటం, మళ్లీ ఓబులేష్ను తిరిగి కమిషనర్గా తీసుకొచ్చినా ఆయన ఎక్కువ కాలం పనిచేయకపోవటం, అనంతరం ప్రసాదరావు అనే కమిషనర్ను తీసుకురాగా ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లటంతో మరో 2 అధికారులు ఇన్ఛార్జి కమిషనర్లుగా వ్యవహరించారు. ఈ సమయంలో వ్యవసాయ శాఖకు చెందిన కూర్మారావు కమిషనర్గా ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టారు. ఆయన విధుల్లో చేరిన వారం రోజులకే శ్రీకాకుళంలో డయేరియా వ్యాపించడంతో వందల సంఖ్యలో రోగులు ఆస్పత్రి పాలయ్యారు. డయేరియా వ్యాప్తికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కూర్మారావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాదు బలి పశువును చేశారట. మళ్లీ కూర్మారావుపై సస్పెన్షన్ను రద్దు చేయడంతో ఆయన మార్చి 26న మళ్లీ కమిషనర్గా చేరారు. అయితే తన పట్ల కొంతమంది రాజకీయ నాయకులు గుర్రుగా ఉన్నారని ప్రచారం జరగడంతో కూర్మారావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్తారన్న వార్తలొచ్చాయి. ఒక వర్గం రాజకీయ నేతలు సముదాయించడంతో కూర్మారావు ఆ ప్రతిపాదనను విరమించుకుని విధుల్లో కొనసాగారు. కాగా మళ్లీ ఆయనపై ఫిర్యాదులు రావడంతో కమిషనర్ పదవి నుంచి శాశ్వతంగా తప్పించారు. శ్రీకాకుళానికి కమిషనర్గా ఎవరొచ్చినా ఎక్కువ రోజులు ఉండకుండా అలా వచ్చి ఇలా వెళ్తున్నారట. ఇప్పటికే శ్రీకాకుళం కార్పొరేషన్లో పాలకవర్గం లేదు. గత 10.5 ఏళ్లుగా ప్రజాప్రతినిధుల పాలన లేనందున సిబ్బందిలో సహాయ నిరాకరణ, అవినీతి, గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయట. దీంతో కమిషనర్ హోదాలో పనిచేయటం ఏ అధికారికి సాధ్యం కావటం లేదట. ముఖ్యంగా కార్పొరేషన్లో టెండర్ల ప్రక్రియ ప్రకటన లేకుండా కూడా సివిల్ వర్క్స్ చేయిస్తున్నారని, దానిని వెంటనే క్లియర్ చేయాలంటూ కొంతమంది కీలక నేతలు కమిషనర్పై ఒత్తిడి చేస్తున్నారని, దాన్ని వినకపోతే ఏదో విధంగా ఆ అధికారిపై చాడీలు చెప్పి సాగనంపే ప్రక్రియ జరుగుతోందనే టాక్ జిల్లాలో నడుస్తోంది. దీంతో అమ్మబాబోయ్ అక్కడికి కమిషనర్గా వెళ్లడం కన్నా లాంగ్ లీవ్లోకి వెళ్లటం బెటర్ అని అనుకుంటున్నారట అధికారులు. తప్పని పరిస్థితిలో జాయిన్ అయినా మరుసటి రోజే మెడికల్ లీవ్ పెట్టి జంప్ చేస్తున్నారట. మంత్రి అచ్చెన్నాయుడు ఆశీస్సులున్న వ్యక్తినే ఓసారి సస్పెండ్ చేయించటం, రెండోసారి తిరిగొచ్చాక కూడా ఇప్పుడు శాశ్వతంగా పంపించిన ఘనత కలిగిన కీలక నేతలు కార్పొరేషన్లో ఉన్నారని రాజకీయ పరిశీలకులు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారట. కూర్మారావును బదిలీ చేశారన్న వార్త తెలియగానే కొందరు ఉద్యోగులు కార్యాలయంలోనే బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవటం ఇందుకు ఉదాహరణ.
అంటే నిజాయితీగా పనిచేస్తే ఇక్కడ ఉంచమని ఓ రకంగా కార్పొరేషన్ ఉద్యోగులే బాణాసంచా కాల్చే సందేశం ఇచ్చారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎవరైనా గీత దాటితే వేటు వేయిస్తాం, వచ్చామా జీతం తీసుకున్నామా కళ్ళు మూసుకుని వెళ్లిపోయామా అన్నట్టుగానే సికోలు కార్పొరేషన్ కమిషనర్గా పనిచేయాలని పరోక్షంగా హుకుం జారీ చేస్తున్నారట. అటు ఉద్యోగులు ఇటు కొందరు చోటామోటా అధికార పార్టీ నాయకులు జులుం చేస్తున్న వైనంపై నగరవాసులు మండిపడుతున్నారట. శ్రీకాకుళం కమిషనర్గా పనిచేసిన వారిలో 2 మాత్రమే ఐఏఎస్ అధికారులున్నారు. ఇతర శాఖల నుంచి కొందరు అధికారులను రాజకీయ ఒత్తిళ్లతో కమిషనర్లుగా నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. కాగా ప్రస్తుత జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు గతంలో విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉన్నందున శ్రీకాకుళం నగర సమస్యలపై ఆయన దృష్టి సారించి కార్పొరేషన్ పాలనలో ప్రక్షాళన చర్యలు చేపట్టాలని, ఉద్యోగుల్లో అహంకారపూరిత ధ్వనిని కంట్రోల్ చేయాలని, కొందరు నాయకులు కార్పొరేషన్ను అడ్డాగా మార్చిన వైనాన్ని మార్చాలని స్థానికులు కోరుతున్నారు. స్పెషల్ ఆఫీసర్గా ఆయన చర్యలు తీసుకుంటారా, మౌనమునిలా ఉండిపోతారా అన్నది వేచి చూడాలి.